వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్ లోని కొత్తపేట అష్టలక్ష్మి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, చెప్పండి, అక్కడ గుడి దగ్గర వాతావరణం ఎట్లా ఉంది? థ్యాంక్ యూ కళ్యాణి. ఇక్కడ వరలక్ష్మి వ్రతం అష్టలక్ష్మి దిల్సుఖ్ నగర్ లో ఉన్న అష్టలక్ష్మి దేవాలయంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూస్తే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేందుకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేందుకు మహిళలు పొద్దున్నుంచి ఇక్కడ క్యూ లైన్ లో నిలిచి ఉన్నారు. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మహిళలు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తే సుఖ సంతోషాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయనేది మహిళల యొక్క ఒక ప్రగాఢమైన నమ్మకము. ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వందల సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించేందుకు వచ్చారు. ఇక్కడైతే కుంకుమార్చన స్పెషల్ గా కుంకుమార్చన ఏర్పాటు చేశారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా. ఈ కుంకుమార్చనలో పాల్గొనేందుకు మహిళలు ఎంతో పొద్దున్న నుంచి ఉపవాసంతో ఇక్కడ రెడీగా ఉన్నారు. అయితే ఈ వందల సంఖ్యలో ఈ శ్రావణ మాస మహోత్సవంలో పాల్గొనేందుకు అష్టలక్ష్మి దేవాలయం మహిళలతో కలకలలాడుతోంది. పొద్దున్నుంచి ఈ మహాలక్ష్మి దేవిని పూజించుకునేందుకు ఈ లక్ష్మీదేవిని పూజించడం వల్ల వేల సంఖ్యలో జనం ఇక్కడ మనకి మహిళలు కనిపిస్తూ ఉన్నారు. ఆ లోకంలో స్త్రీలు అష్టైశ్వర్యాలు పుత్రపోతాలను పొందేందుకు వీలైన ఒక వ్రతాన్ని తనకి వివరించమని పార్వతీదేవిని కోరగా ఆ మహాశివుడు వరలక్ష్మి వ్రతాన్ని చేయమన్నట్టు చెప్పినట్టు మనకి స్కంద పురాణంలో ఉంది. ఈ సందర్భంగా మహాశివుడు పార్వతీదేవికి చారుమతీదేవి కథను వివరించాడు. ఈ చారుమతీదేవి గయాలియే కాక భర్తను హింసిస్తూ పూజిస్తూ అత్తమామలకు సర్వోపచారములు చేస్తుండే. ఈ మహాపవిత్ర వ్రత వరలక్ష్మీదేవికి కళలో వరలక్ష్మి ప్రత్యక్షమై శ్రావణ శుక్ర పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని తనను పూజించుకుని కోరిన వరములు ఇచ్చదనని చెప్పడం వల్ల మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో, అంటే సంవత్సరంలో వచ్చే పూజలు అన్నిట్లో ఎంత భక్తి శ్రద్ధలతో చేసినా చేయకపోయినా ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూజించి చేసుకునేందుకు ఎదురు చూస్తూ ఉంటారు. కళ్యాణి. థ్యాంక్ యూ కాంతి. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో పూలకు బాగా డిమాండ్ పెరిగింది. శ్రావణ మాసం కావడంతో